వెల్కమ్ బ్యాక్. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నకిలీ డాక్టర్ భాగోతం బయటపడింది. పీడియాట్రిషియన్ అంటూ ఆసుపత్రిలో వైద్యం నిర్వహించాడు నకిలీ డాక్టర్. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ తనిఖీల్లో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్ అంకురా హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశాన్ని మియాపూర్ పోలీసులు నెల రోజులు గోప్యంగా ఉంచినట్లుగా తెలుస్తోంది. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వొద్దంటూ హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి వార్నింగ్ ఇచ్చింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నకిలీ డాక్టర్ భాగోతం బయటపడింది. పీడియాట్రిషియన్ అంటూ ఆసుపత్రిలో వైద్యం నిర్వహించాడు నకిలీ డాక్టర్. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ తనిఖీల్లో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్ అంకుర హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్గా ఇతను విధులు నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సుచితని అడిగి తెలుసుకుందాం. సుచిత, డీటెయిల్స్ ఏంటి? ఎవరు ఆ డాక్టర్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచాల్సి వచ్చింది? మనం ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చేసే రైడ్స్ లో భాగంగా మదినా కూడా గత కొన్ని రోజులుగా మదినా కూడా అంకురా హాస్పిటల్ అయితే డ్యూటీ పనిచేస్తారు. అతను కలపాల భరత్ కుమార్. అయితే ఫేక్ సర్టిఫికెట్స్ తో అంకురా హాస్పిటల్ జాయిన్ అయిన భరత్ కుమార్ ఓకే, రైట్.